2019 నుంచి 2024 వరకు చేపట్టినటువంటి కార్యక్రమాలు ఈరోజు వైఎస్ఆర్ పార్టీని గెలిపిస్తాయని అందరికీ నమ్మకం ఉంది. ముఖ్యంగా ఇక్కడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసినటువంటి బొత్స ఝాన్సీ గారు స్థానికురాలు. ఎవరైతే విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో 180% మంది బీసీ వర్గం ఉందో ఆ బీసీ చెందినటువంటి వ్యక్తిని ఇక్కడ వైఎస్ఆర్సీపీ బొత్స ఝాన్సీ గారిని ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించడం వలన ఊహించినటువంటి అనూహ్యంగా మద్దతు బాగా లభించింది ఆమెకు. తప్పకుండా ఆమె ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీగా గెలుపొందుతారు. భరత్గా 2019లో కూడా పోటీ చేశారు. ఆయన స్వల్ప మెజార్టీతో ఓడిపోయినప్పటికీ కూడా ఈ 5 సంవత్సరాలు ఎక్కడా ప్రజల్లో ఆయన కనిపించలేదు. కనీసం మండల స్థాయిలో కూడా కనిపించలేదు, నియోజకవర్గ స్థాయిలో కనిపించలేదు. ఎవరైనా ఒక గ్రామ స్థాయిలో ఎవరైనా ఒక సర్పంచ్ ఓడిపోయినా సర్పంచ్కి ధీటుగా ఆ గ్రామం అంతా తిరిగి నెక్స్ట్ ఎలక్షన్ కోసం ఎదురు చూస్తారు. కానీ ఈయన దగ్గర ఆ పరిస్థితి మాకు కనిపించలేదు. ఈ 5 సంవత్సరాలు కూడా ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. ఇప్పుడు బీ ఫార్మ్ పట్టుకొచ్చి ఆయన మళ్ళీ ఈరోజు పోటీకి వచ్చారు తప్ప ఆయన ప్రజల్లో లేరైనా. డైరెక్ట్గా పోటీ చేస్తే ఒకవేళ మద్దతు ఉన్నాయో కానీ అతని గురించి అందరికీ తెలిసిద్ది. ఈరోజు 5 సంవత్సరాలు కూడా ఈయన ఓడిపోతే ఎక్కడ కనిపించలేదు కాబట్టి ఆయనకు ఓటేసే పరిస్థితి అయితే ఈరోజు లేదు. బొత్స ఝాన్సీ గారు గెలిస్తే ఇక్కడ విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా మార్చుతూ ఉంటున్నారు. 100% నమ్మొచ్చుంటారు. నమ్మాలి. ఎందుకంటే ఆమెను బొబ్బుల పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీగా ఉండేటప్పుడు కానీ విజయనగరంలో కానీ విశాఖపట్నం కోసం చాలా ప్రయత్నం చేశారు. BHPవి ఆ రోజు ప్రైవేటైజ్ చేస్తే దాన్ని అడ్డుకోవడంలో కానీ, ఇక్కడ జనార్దన్ రెడ్డి గారు ఎంపీగా ఉండేటప్పుడు ఆవిడ అక్కడ ఎంపీగా ఉండేవారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆ రోజు నష్టాల్లో ఉంటే 30,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి దాన్ని ప్రైవేటైజేషన్ కాకుండా ఆ రోజుల్లోనే సిక్యూనెట్ కాకుండా దాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రొడక్షన్ పెంచి లాభాల బాట నడిపించిన దాంట్లో కూడా ఆవిడ ఒక పాత్ర. ఝాన్సీ గారు ఇక్కడ ఎంపీ కాకపోయినా ఆవిడ పాత్ర ఎప్పుడూ ఉంది. అలాగే షిప్యార్డ్ విషయంలో కానీ ఎప్పుడూ కూడా ఈ ఉత్తరాంధ్ర అంటే ఆవిడకి అన్ని రకాలుగా కూడా ఎప్పుడు పార్లమెంట్లో మాట్లాడినా విశాఖపట్నం గురించి ఉత్తరాంధ్ర గురించి ఎప్పుడు మాట్లాడేవారు. ఈరోజు ఊహించినట్టు ఆమె ఇక్కడ కోరుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరైతే ఇక్కడ 2 సార్లు ఎంపీగా చేసి అక్కడ అనుభవం ఉంది కాబట్టి, జిల్లా పరిషత్ చైర్పర్సన్గా మీరు చేసి ఉన్నారు కాబట్టి మీ అనుభవం ఇక్కడ ఉత్తరాంధ్రకి ఏదైతే రాజధాని రాబోతుంది కాబట్టి ఇక్కడికి వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే ఇక్కడ రాజధాని విశాఖపట్నంలో రాబోతుంది కాబట్టి అటువంటి వ్యక్తి ఎంపీగా ఉంటే విశాఖపట్నం రాజధానిని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మన కార్యక్రమాలు చేసుకోవచ్చు ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఆయన ఆమెకు సీట్ ఇవ్వడం జరిగింది. అందువల్ల ఆమె చెప్పిన మాట ప్రతిదీ కూడా ప్రజలు ఈరోజు విశ్వసిస్తున్నారు, మేము విశ్వసిస్తున్నాం. తప్పకుండా రేపు విశాఖపట్నానికి భవిష్యత్తు ఉంటుందని మేము నమ్ముతున్నాం. వివరాలకు ఇచ్చారు కానీ బీసీ మహిళకి అనేది ఇంతవరకు మా విశాఖపట్నానికి సీట్ ఎవరికి ఇవ్వలేదు. ఈ సీఎం గారు మంచి ఆలోచన చేసి ఈ మేడం గారిని మా పంపించడం మా అందరికీ ఆనందకరంగా ఉంది. కాబట్టి ఆవిడ గాలి బాగా వీస్తుంది. ఎప్పుడైనా సరే ఈ ఆవిడే మంచి మెజార్టీతో గెలుస్తుందండి. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి మహిళలకు ఆలించే సీఎం ఇదివరకు ఎవరూ లేరు. కాబట్టి ఈరోజు ఆయన మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంతో పాటు ఈ జిల్లా అంతా ఆవిడ తాలూకా ప్రభావం పడుతుంది. ఆ మంచితనం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ 100% వస్తుందని మేము అందరమే మనస్ఫూర్తిగా నమ్ముతూ మేము చెప్తున్నాం. జగన్ ప్రభుత్వం ఉత్తరాంధ్రలో ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయి? ఎప్పుడు వెనకబడింది అంటుంటారు కదా, ఏమైనా అభివృద్ధి జరిగిందంటారు? అభివృద్ధి ఎందుకు జరగలేదండి? ప్రతి సచివాలయం పెట్టాడు. సచివాలయంలో దానికి ఎంతో నిధులు ఇచ్చి అన్ని గ్రామాల నుంచి సచివాలయాలు చేశాడు. సచివాలయ సిబ్బంది పెట్టారు. దానివల్ల ప్రజలు ఎంతో మేలు చేసుకుంటారు. ఒక సర్టిఫికేట్ కావాలన్నా ఏది కావాలన్నా ఆ సచివాలయానికి వెళ్ళి వెంటనే వెళ్ళిన 5 నిమిషాలు 10 నిమిషాల్లోనే ఆ సచివాలయం ఏది స్కూల్ పిల్లలు కానివ్వండి, లేకపోతే ఇంకొక సర్టిఫికేట్ ఇవ్వండి, మైగ్రేట్ సర్టిఫికేట్ ఏవైనా సరే వెంటనే తక్షణమే క్షణంలో చేసి ఇచ్చే ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం చాలా బాగుంది. అతను చేసిన పనులన్నీ బాగున్నాయి. కాబట్టి ప్రజలందరూ ఆ వైపే ఆకర్షితులై ఉన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తుందని మేము అందరం మనస్ఫూర్తిగా నమ్ముకుంటున్నాం. అదేవిధంగా విశాఖ రాజధాని ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ వైసీపీ నేతలకు లబ్ధి పొందించడానికి ఈ విధంగా చేస్తున్నారు అంటున్నారు. అదేమీ కాదండి. ఇప్పుడు కాదు, రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఈ ఉత్తరాంధ్రలో చాలా వెనుకబడిన ఇవన్నీ ప్రాంతాలని అప్పటి నుంచి ఆయన కూడా ఒక దీనిగా చూశారు. అదే పద్ధతిలో ఇప్పుడు ఉన్న సీఎం గారు కూడా దీన్ని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడ రాజధాని కూడా పెడతామని చెప్పడం జరిగింది. అది తక్షణం రేపు ఎలక్షన్ అయిన వెంటనే ఆయన సీఎం అయిన ప్రమాణ స్వీకారం విశాఖపట్నం చేస్తారని ఆయన కూడా చెప్పారు. అదే రేపు జరగబోయేది కూడా అదే జరుగుతుంది.